నమస్తే, నేను సిరి. ఏపీ రాజధాని అమరావతి పునాదులకి ఇలాంటి డోకా లేదని చెన్నై, హైదరాబాద్ చెందిన ఐఐటి నిపుణులు అయితే తేల్చి చెప్పారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీ రాజధాని అమరావతికి పునాదులకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి హైదరాబాద్కి ఇంకా చెన్నైకి చెందిన ఐఐటి నిపుణులు అయితే తేల్చి చెప్పారు. అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలలో అవి నీళ్ళలోనే ఉండడం వల్ల ఏమన్నా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలా ఏంటి అనే ఒక డౌట్ వచ్చినప్పుడు వాళ్ళైతే టెస్ట్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరి మీరేమంటారు సార్? ఒకటమ్మా, ఇప్పుడు ఏదైతే అక్కడ మీరు చెప్పినట్టుగా ఇటు సచివాలయానికి సంబంధించి, హైకోర్టుకి సంబంధించి, అలాగే వివిధ విభాగాలకు సంబంధించిన బిల్డింగ్స్, మళ్ళీ వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్కి సంబంధించి, ఎన్జిఓస్కి సంబంధించి, ఎమ్మెల్యేలు, మినిస్టర్కి సంబంధించిన క్వార్టర్స్, ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ కూడా ఏమైనాయంటే కొన్ని పునాదులతో ఆగిపోయినాయి, కొన్ని ఏమో పునాదులు కంప్లీట్ అయ్యి ఏదో 1-2 స్టేర్స్ అయిన తర్వాత ఆగిపోయినాయి. అలా ఆ డిఫరెంట్ స్టేజెస్లో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఆయన ఎక్కడ కూడా అమరావతిని, కమరావతి అని, 3 రాజధానులని, 3 ముక్కలాట ఆడి మొత్తం అమరావతిని ఏ విధంగా నాశనం చేశాడు, అమరావతిని ఏ విధంగా పాడు చేశాడు, అలాగే అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల్ని, ఆ స్త్రీమూర్తుల్ని ఏ విధంగా మానహరణం చేశారు, ఏ విధంగా హేళన చేశారు, ఏ విధంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో ఈ బాబు గారు గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఐఐటికి సంబంధించిన, చెన్నై ఐఐటికి సంబంధించిన కొంతమంది నిపుణులు రప్పించారు. అలాగే హైదరాబాద్లో ఉన్న కొంతమంది నిపుణులు కూడా రప్పించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మొత్తం సంపూర్ణంగా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ బిల్డింగ్ సంబంధించిన కొన్ని భాగాలను కూడా కట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఫైనల్గా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారమ్మ. రిపోర్ట్ ఏమని ఇచ్చారంటే, ఏదైతే ఈ ఉన్నాయో, ఈ ఫౌండేషన్స్ ఉన్నాయో, ఈ బిల్డింగ్స్ ఉన్నాయో, ఎక్కడా కూడా వీటికి డోకా లేదు, పటిష్టంగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి, మీరు ఆ బిల్డింగ్ని ఉపయోగించుకోవాలి, ఫర్దర్గా కూడా దాని మీద మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు, ఇదేం ఇష్యూ లేదు అని చెప్పడం కూడా సర్టిఫై ఇవ్వడం జరిగింది. సో కానీ ఏదైతే స్టీల్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో బయట వాతావరణానికి, సో బేసిక్గా బీయింగ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ నాకు దాని గురించి బాగా తెలుసు. సో మేము కూడా కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నాం కాబట్టి స్టీల్ ఎక్కడైతే ఈ సిమెంట్తో కానీ వేరే పదార్థంతో కవర్ చేయకుండా బయట బాహ్య ప్రపంచానికి, అంటే బయట ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఒకసారి తడిసిన స్టీలు ఈ బాహ్య ప్రపంచంలో ఎక్స్పోజ్ అయినప్పుడు ఆక్సిడైజేషన్ అవుతుంది. వాతావరణంలో ఉన్న ఈ యొక్క ఆక్సిజన్ వలన ఆక్సిడైజేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా అది స్కేల్స్ ఫామ్ అవుతాయి, అదే రస్ట్ ఫామ్ అవుతుంది. అదే మన తెలుగులో తుప్పు పట్టేస్తా అంటారు కదా. సో ఆటోమేటిక్గా తుప్పు పట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆ స్టీల్ యొక్క ఆ డెన్సిటీ, ఆ యొక్క ఆ మందం, అది థిక్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. సో స్టీల్ బట్టి ఆటోమేటిక్గా అది వీక్ అయిపోద్ది. సో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఏదైతే ఆ ఎక్స్పోజివ్ స్టీల్ ఉందో, ఏదైతే ఆ స్కేల్స్ ఫామ్ అయ్యి రస్ట్ ఫామ్ అయ్యి తుప్పు పట్టిన స్టీల్ ఉందో, వాటి వరకు కట్ చేసేసి వేరే మళ్ళీ కొత్త స్టీల్, ఆ ప్రాంతంలో కొత్త స్టీల్ని వాడండి, సో దానికి కెమికల్ ట్రీట్మెంట్ అది చేసేసి వాడుకోమని చెప్పడం జరిగింది. సో ఇది జనరల్గా ఇంజనీరింగ్ లైన్లో, సివిల్ లైన్లో ఇది ఒక ప్రక్రియ. ఇది దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో టెక్నికల్గా దాని వెనకాల చాలా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా ఆ లోడ్ టెస్ట్ అని, అవన్నీ ఇదని, ఆ స్ట్రెంగ్థనింగ్ టెస్ట్ అని, ఆ వెలాసిటీ టెస్ట్ అని, ఈ విధంగా చాలా టెస్టులు చేస్తారు. సో ఇట్లన్నిటికీ కూడా ఇది విత్ స్టాండ్ అవుతుందా లేదా అని చెప్పి మొత్తం మీద వాళ్ళు ఒక కన్క్లూషన్కి అయితే వచ్చారు. సో ప్రాథమికంగా ఎస్, దెర్ ఈజ్ నో హార్మ్, ఎక్కడ కూడా అంతగా పెద్దగా మేజర్గా డ్యామేజ్ ఏమీ లేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఈ ఫౌండేషన్స్ని కానీ, ఈ మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ని కానీ, ఇట్లన్నిటిని కూడా మీరు పునఃప్రారంభించుకోవచ్చు, మళ్ళీ మొదలు పెట్టవచ్చు, దానిపైన ఫర్దర్గా మీరు ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని చెప్పి ఒక నివేదిక అయితే తయారైంది. సో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. సో తొందరలోనే ఆ తుది నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఏదో గుడ్లో మెల్లన్నట్టుగా పెద్దగా డ్యామేజ్ లేదు కాబట్టి డెఫినెట్గా కొంత వ్యయ భారం తగ్గినట్టే. మనకి ఆల్రెడీ కొన్ని
వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా సో ఇక ఇప్పుడు వర్షాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి సో ఈ నివేదిక వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఆ రాజధానికి సంబంధించిన ఏదైతే గ్రాంట్ ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అది కూడా ఆల్మోస్ట్ ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చింది. ఏదో ఇనిషియల్గా వాళ్ళు ఏదో ఒక 3,000 కోట్లు ఏదో కూడా ఆ వరల్డ్ బ్యాంక్ ఏదో రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కాబట్టి అది ఫస్ట్ ఫేజ్లో ఇనిషియల్ స్టేజ్లో. సో డెఫినెట్గా ఆ పనులు కూడా త్వరితగతిన స్టార్ట్ చేస్తారని చెప్పి సో డెఫినెట్గా ఈ 5 ఏళ్లలో రాజధాని కంప్లీట్ అవుతుందని, రాజధానికి ఒక రూపురేఖ వస్తుందని, డెఫినెట్గా మళ్ళీ అమరావతికి పూర్వవైభవం వస్తుందని ఆశిద్దాం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇది ఒక నిజంగానే ఒక పరిమాణం. ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన 15,000 కోట్ల రూపాయలలో అంటే ఇప్పటివరకు అందరూ ఏమనుకున్నారంటే ఆ బిల్డింగ్స్ పాడైపోయాయేమో, అంటే ఇంకా దేనికి పనికిరావు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అంటే చిన్న టైం పీరియడ్ కాదు. సో ఈ 5 సంవత్సరాలు అలానే మునిగిపోయి ఉన్నాయి కాబట్టి పనికిరావు అనుకున్నది కూడా ఇప్పుడు బాగుంది కాబట్టి వాటికి అయ్యే ఖర్చు అయితే కొంచెం తగ్గిందని అనుకోవాలి మనం. సో దాన్ని వేరే దాని మీద మనం ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది. ఒకటమ్మా నాకు తెలిసి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురపాలక శాఖ మంత్రిగా లాస్ట్ టైం కూడా నారాయణ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనే ఉన్నారు. కాబట్టి సో వీళ్ళిరువురు కూడా అనుక్షణం వాళ్ళ పర్యవేక్షణలో, అలాగే ఒక మంచి థర్డ్ పార్టీ బహుశా టాటా కన్సల్టెన్సీకి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ సో బిల్డింగ్స్ కూడా ఎల్ఎన్టీ కొంచెం రెప్యూటెడ్ కంపెనీస్కే ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా అంటే డెఫినెట్గా ఈ 5 ఏళ్ళు ఎండకెంటికి వానకి తడిచి నీళ్ళలో మునిగుండి కూడా అంత స్ట్రాంగ్గా ఉందంటే డెఫినెట్గా అక్కడ ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగిందని అనుకోవాలి మనం. ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగిన వల్లనే అది పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. ఇప్పుడు ఐఐటి రిపోర్ట్లో కూడా మనకు వచ్చింది ఏంటంటే పెద్దగా మేజర్ డ్యామేజ్ అయితే లేదు. సో ఏదైతే స్టీల్స్ కొన్ని ఎక్స్పోజ్ ఉంటాయి. ఏంటంటే మీరు చూసుకుంటారు, మీరు ఒక 10 స్టైర్స్ అంటే 10 అంతస్తులో 20 అంతస్తులో 30 అంతస్తులో బిల్డింగ్లు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ స్టీల్ బయటకు ప్రొజెక్షన్ ఉంటుంది, చూసుకుంటారు కదా మీరు. ఇప్పుడు ఒక 4 అంతస్తులు అయిన తర్వాత మళ్ళీ స్టీల్ బయట ఉంటుంది, మళ్ళీ ఒక అంతస్తు అయ్యానే మళ్ళీ ఆ ప్రొజెక్షన్ బయట ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ఆ స్టీల్ ఎక్స్పోజ్ అయిన స్టీల్ ఏదో ఉందో అది మాత్రం కొంచెం రస్ట్ అయినట్టు ఆక్సిడైజేషన్ అయింది. కాబట్టి అటువంటి వాటిని కొంచెం కెమికల్ ట్రీట్మెంట్, బాగున్నదాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. రస్ట్ ఫ్రీ మామూలుగా అది ఆ యొక్క యాంటీ కరోషన్ పెయింట్స్ అవి ఉంటాయి, కరోష్ అవ్వకుండా ఉండడం కోసం అవి చేసుకుంటే సరిపోద్ది. ఆ పెయింటింగ్స్ అవిని అలాగే కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మరీ ఏదన్నా కరోషన్ అయిందాన్ని అంతవరకు ఆ పోర్షన్ కట్ చేసేసి ఆ స్టీల్ని మళ్ళీ అక్కడి నుంచి బడ్ జాయింట్ చేసుకుని ఆ ఉన్న పాత స్టీల్కి దీన్ని జాయింట్ చేసుకుని అలా దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగానే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే ఇంత 5 ఏళ్ళలో ఈ విధంగా ఎండకెండి వానక తడిచి కూడా పెద్దగా మేజర్ సెట్ బ్యాక్స్ లేదు, పెద్దగా మేజర్ డ్యామేజ్ లేదు. కాబట్టి సో డెఫినెట్గా అక్కడ ఎవరైతే గతంలో ఆ కాంట్రాక్ట్ పనులు చేశారో డెఫినెట్గా వాళ్ళు క్వాలిటీ వర్క్ చేశారు, వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. సో దానివలన ఈ రోజున జస్ట్ మినిమంగా పెద్దగా ఎక్కువగా మనం రీప్లేస్మెంట్ చేయకుండాను సో ఉన్నదాన్ని మనం కొనసాగించేలా కూడా రిపోర్ట్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ క్వాలిటీ కన్స్ట్రక్షనే. సో ఎనీవో ఆల్ ద బెస్ట్ టు అమరావతి, ఆల్ ద బెస్ట్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం.